ఆదిత్య 369లో బాలయ్య బాబులా జరిగిపోయిన కాలానికి జరగబోయే కాలానికి వెళ్ళగలిగితే మనం కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి ఆనాటి సభను చూడగలిగితే అష్టదిగ్గజాలను మనం పరిచయం చేసుకుంటే తెనాలి రామలింగండి కలిసి మనమే జోకులేసి ఆయన నవ్వించగలిగితే రామాయణ కాలంలోకి వెళ్ళి వారధి నిర్మిస్తున్నప్పుడు మనం కూడా పాలు పంచుకుంటే త్రేతాయుగంలోకి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మనం స్వయంగా వినగలిగితే ఆ మధురానుభూతిని ఊహించుకుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఏ కవి వర్ణన సరిపోతుంది, సమతూగుతుంది? లేదా జరగబోయే కాలానికి వెళ్ళి వరల్డ్ కప్ ఎవరికి వస్తుందో ముందుగానే తెలుసుకుంటే, బాహుబలి 2 చూసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ముందుగానే తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఇలా టైం ట్రావెల్ జరిగిన కొన్ని సంఘటనల్ని ఈ వీడియోలో మీకు చూపిస్తా. రెడీనా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. డిసెంబర్ 2008లో సీకింగ్ యొక్క 400 ఏళ్ల నాటి సమాధిని చైనాలోని షాంగ్జీలో కనుగొన్నారు. ఆ సమాధి బయట భాగాన్ని పరీక్షించగా పురావస్తు శాఖ వాళ్ళు ఒక వింతని చూశారు. 100 సంవత్సరాల నాటి మట్టిలో బంగారంతో తయారైన వస్తువుని చూశారు. దాని షేప్ ఒక రిస్ట్ వాచ్ లాగా ఉంది. దాని వెనక స్విస్ అని రాయబడి ఉంది. అందులో సమయం 10 గంటల 6 నిమిషాలకి ఆగిపోయింది. 400 ఏళ్ల నాటి సమాధిలో, అంటే చైనాలో మింగ్ వంశం పరిపాలిస్తున్న కాలమది. అప్పటి ఒక సమాధిలో ఇలాంటి ఒక వస్తువు ఎలా ఉంది? అది కూడా ప్రస్తుతం ఉన్న స్విట్జర్లాండ్ పేరుతో ఉంది. కానీ స్విట్జర్లాండ్ ని ఎస్టాబ్లిష్ చేసింది 1848లో, అంటే ఇప్పటికి 169 సంవత్సరాలు మాత్రమే. దీనిని ఒక భూటకమని, ఫోటోషాప్ అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ చాలా మంది ఇది టైం ట్రావెల్ కి ఒక క్లియర్ ప్రూఫ్ అని భావిస్తుంటారు. 1928లో చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ద సర్కస్ మ్యాన్స్ చైనీస్ థియేటర్లో ప్రదర్శించారు. ఆ థియేటర్ హాలీవుడ్ లో ఉన్న కాలిఫోర్నియాలో ఉంది. ఈ ప్రదర్శనని రికార్డు కూడా చేశారు. 10 సంవత్సరాల తర్వాత ఆ మూవీ యొక్క DVD వెర్షన్ ని బిహైండ్ ద సీన్స్ తో పాటు కలిపి విడుదల చేశారు. ఈ హాలీవుడ్ ప్రీమియర్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో థియేటర్ బయట నడుస్తున్న గుంపులో ఒక ఆడావిడని గమనించినట్లయితే ఆవిడ ఒక మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్ళిపోయింది. ఇందులో వింత ఏంటంటే మొబైల్ ఫోన్స్ ని 1973లో కనిపెట్టారు. కొందరు దీనికి సింపుల్ సొల్యూషన్ ని కనుగొన్నారు. అదేంటంటే అది మొబైల్ ఫోన్ కాదని, కేవలం ఒక పాతకాలం నాటి చెవిటి మిషన్ అని చెప్తారు. ఇప్పుడు థియరిస్టుల వాదన ఏంటంటే ఒకవేళ అది చెవిటి మిషన్ అయితే అంత క్రౌడ్ లో ఆవిడది ఎందుకు యూజ్ చేసినట్లు? బదులుగా వేరే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ ఒక టైం ట్రావెలర్ అని, ఆవిడికి చార్లీ చాప్లిన్ నేరుగా చూడాలని అనిపించి వచ్చిందని చెప్తారు. ఇదంతా పక్కన పెడితే ఆ తరువాత ఆవిడ ఎవరనేది ఎవ్వరూ గుర్తించలేకపోయారు. దీన్ని బట్టి ఆవిడ నిజంగానే టైం ట్రావెలర్ అని ఒప్పుకోక తప్పదు. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో హైజాక్లను ఆపడానికి, టెర్రరిస్ట్ అటాక్లను జరగకుండా చూసుకోవడానికి ఉండే అధికారిని ఎయిర్ మార్షల్ అని అంటారు. సర్ రాబర్ట్ విక్టర్ గొడాడ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి 1935లో ఒక ఎయిర్ మార్షల్. ఈయన చాలా నమ్మదగినవాడు, తెలివైన వాడుగా గుర్తింపు పొందాడు. ఈయన చెప్పిన ఒక విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేంటంటే ఆయన యాక్సిడెంటల్ గా టైంలో ట్రావెల్ చేశానని చెప్పుకొచ్చాడు. స్కాట్లాండ్ లో ఎడిన్బర్గ్ లో తన ప్లేన్ ఉండగా ఒక పెద్ద వర్షపు తుఫాన్లో చిక్కుకున్నాడు. ఒక్కసారిగా ఆ తుఫాను, వర్షం కాస్త మాయమైపోయింది. ఆకాశమంతా ఎర్రటి సూర్యుడు ఆక్రమించాడు. ఆ ప్రాంతం అంతా ఒక పెద్ద ఎయిర్ ఫీల్డ్ లాగా మారిపోయింది. అక్కడ ప్లేన్స్ ఎల్లో కలర్ లో ఉన్నాయి. మనుషులు బ్లూ యూనిఫామ్స్ వేసుకుని పనిచేస్తున్నారు. చూస్తుండగానే అంతా మామూలైపోయి వర్షం మళ్లీ మొదలైంది. ఈ జరిగిందంతా తన తోటివారితో చెప్పగా అతన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. కొన్ని సంవత్సరాల వరకు ఇదొక జోక్ లాగా, తుఫాన్లో భయపడి కన్ఫ్యూజ్ అయి ఏదేదో మాట్లాడుతున్నాడని భావించారు. 4 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన ఎల్లో ప్లేన్స్, బ్లూ యూనిఫామ్స్ వేసుకుని పనిచేస్తున్న మనుషులున్న ఎయిర్ ఫీల్డ్ ని ఎక్కడుందో కనిపెట్టగలిగారు. 2003లో ఆండ్రూ కాల్విన్ అనే వ్యక్తి ఎక్కువగా రిస్క్ ఉండే స్టాక్ ట్రేడ్స్ మాత్రం చేసుకుంటూ వెళ్ళాడు. అలా అతను మొత్తం 120 స్టాక్ ట్రేడ్స్ చేశాడు. మొత్తం $350 మిలియన్ రాబట్టగలిగాడు. అది కూడా అతి తక్కువ సమయంలో సంపాదించగలిగాడు. అప్పట్లో అసలు ఎలా చేస్తున్నాడు, అంత మనీ ఎలా రాబట్టగలుగుతున్నాడు అని అందరూ జుట్టు పీక్కున్నారు. చివరికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే వరకు తెచ్చుకున్నాడు. తనపై వచ్చిన ఆరోపణల్ని కాల్సిన్ తిరస్కరించాడు. అతను చాలా మొండిగా నేను ఫ్యూచర్ నుండి వచ్చానని అందరికీ చెప్పాడు. అతను ఓపెన్ గానే నేను ఒక టైం ట్రావెలర్నని,
2256వ సంవత్సరం నుండి ఇక్కడికి వచ్చానని అందరితోని చెప్పసాగాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను ఇలా చేస్తున్నాడని అందరూ భావించారు. కానీ అతను అసలు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. అండ్ అసలు అతనికి స్టాక్ ట్రేడింగ్ లో మినిమం నాలెడ్జ్ కూడా లేదు. తను అంత ఎక్కువ మొత్తం అతి తక్కువ టైంలో సంపాదించే ఛాన్సే లేదు. ఈ రోజుకి కూడా అతను ఎలా చేశాడనేది ఒక మిస్టరీనే. అందరూ అతన్ని నిజంగానే ఒక టైం ట్రావెలర్ అని, ఫ్యూచర్ నుండే వచ్చాడని గట్టిగా నమ్ముతారు. 1940లో బ్రిటిష్ కొలంబియాలోని గోల్డ్ బ్రిడ్జ్ లో సౌత్ ఫోక్స్ బ్రిడ్జ్ ని రీఓపెన్ చేశారు. ఆ ఈవెంట్ లో చాలా ఫొటోస్ తీశారు. అందులో ఒక ఫోటో మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఆ ఒక్క ఫోటోని కొన్ని దశాబ్దాల వరకు పరీక్షించారు. ఆ ఫోటో కెనడా వెబ్సైట్ లోని విర్చువల్ మ్యూజియం లో ప్రదర్శించారు. ఈ ఫోటో చాలా టైం ట్రావెల్ కి సంబంధించిన వెబ్సైట్స్ ని తన వైపుకి తిప్పుకుంది. ఈ ఫోటోలో ఉన్న ఒక మనిషి ప్రింటెడ్ లోగో ఉన్న టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అంతేకాదు స్టైల్ గా సన్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాడు. కానీ వీటిలో ఏవి కూడా 1940 ప్రాంతంలో లభించేవి కాదు. వీటితో పాటు ఇంకా షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఆ మనిషి మోడర్న్ డేకి చెందిన ఒక DSLR కెమెరా తన చేతిలో పట్టుకుని ఉన్నాడు. కొంతమంది అతను కేవలం ఒక స్వెటర్ వేసుకుని దాని మీద ఏదో కుట్టించుకున్నాడు అండ్ సొంతంగా తయారు చేసుకున్న సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు అని అంటారు. కానీ తన చేతిలో ఉన్న DSLR కెమెరా పరిస్థితి ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇతను గ్యారంటీగా టైం ట్రావెలర్ అని బల్లగుద్ది చెప్పే వారి సంఖ్య ఎక్కువ. ఈ ఫుటేజ్ లో కొంతమంది అమ్మాయిలు ఒక బిల్డింగ్ బయటికి నడుచుకుంటూ వస్తున్నారు. ఇందులో ఒక అమ్మాయి సెల్ ఫోన్ వాడుతూ ఉంది. ప్రపంచంలో ఫస్ట్ సెల్ ఫోన్ కాల్ చోటు చేసుకుంది 1973 ఏప్రిల్ 3న. కానీ ఈ ఫుటేజ్ 1938కి చెందింది. రీసెంట్ గా ఒక అతను ముందుకొచ్చి ఆ వీడియోలో ఉన్నది తనకు మునిమామని, అది ఒక సెల్ ఫోనే కానీ అది ఒక కమ్యూనికేషన్స్ ఫ్యాక్టరీ వాళ్ళకి తయారు చేసి ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే సెల్ ఫోన్ ని ఫస్ట్ కనిపెట్టినప్పుడు అది చాలా పెద్దగా ఉంది, అంత చిన్నగా లేదు. ఆవిడ దగ్గర ఆ సెల్ ఫోన్ ఉండడం నిజమే అయితే ఆవిడ గ్యారంటీగా టైం ట్రావెల్ చేసిందనే ఒప్పుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ యొక్క నేవల్ మిలిటరీ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషనే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. దీన్నే అందరూ మొట్టమొదటిసారి టైం ట్రావెల్ జరిగిన సంఘటనగా పరిగణిస్తారు. ఇది జరిగింది అక్టోబర్ 28, 1943లో. దీని పర్పస్ ఏంటంటే USS ఎల్డ్రిడ్జ్ అనే ఒక షిప్ ని రాడార్ కి కనబడకుండా చేద్దాం అనుకున్నారు. దీనికోసం వాళ్ళు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని, గ్రావిటీ ఫీల్డ్ ని మెర్జ్ చేద్దాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఎక్స్పెరిమెంట్ చేయగా ఆ షిప్ అక్కడి నుండి మాయమైందని, కంటికి కనబడలేదని, షిప్ లో ఉన్న జనం మొత్తం కూడా మాయమైపోయారని అది చూసిన జనాలు చెప్పారు. కానీ US నేవీ మాత్రం అలాంటిదేం జరగలేదని ఇదొక పెద్ద పుకారుగా కొట్టిపడేసింది. అయితే సిద్ధాంతకర్తలు మాత్రం దీనిని ప్రాజెక్ట్ రెయిన్బో అని కూడా అంటారు. ఇది నిజంగానే జరగగలదని వాళ్ళు చెప్పారు. US గవర్నమెంట్ కావాలనే ప్రజలకు తెలియకుండా ఉంచడానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని దాచేస్తుందని చెప్పి అందరూ భావిస్తుంటారు. లార్జ్ హ్యాడ్రాన్ కాలిడర్. ఇది స్విట్జర్లాండ్ కి 175 మీటర్ల కింద ఉండే ఒక పెద్ద మెషిన్. ఇప్పటి వరకు చెప్పిన వాటికన్నా ఇది కొంచెం భిన్నం. మనిషి తయారు చేసిన మెషిన్స్ లో ఇది అన్నిటికన్నా పెద్దది అండ్ సంక్లిష్టమైనది. భౌతిక శాస్త్రవేత్తలకు వివిధ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇది చాలా అనువైన ప్రదేశం. పర్టికులర్ గా పార్టికల్ ఫిజిక్స్, హై ఎనర్జీ ఫిజిక్స్ అండ్ ఆన్సర్స్ లేని ఎన్నో ఫిజిక్స్ క్వశ్చన్స్ కి సమాధానం కనుక్కోవడానికి దీనిని ఉపయోగిస్తారు. కానీ అక్కడ సైంటిస్టులు దానికి మించిన విషయాన్ని కనుగొన్నారు. అదే హిగ్స్ సింగ్లెట్. హిగ్స్ సింగ్లెట్ అనేది టైం ద్వారా బౌన్స్ అవ్వగల ఒక పార్టికల్. దీనినే గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. దీనిని కేవలం ఈ మిషన్ సహాయంతోనే తయారు చేయగలరు. దీనిని టైం ట్రావెల్ కి నిజమైన మొదటి మెట్టుగా పరిగణిస్తారు. 1995లో మైక్ టైసన్ యొక్క బాక్సింగ్ మ్యాచ్ ఒకటి ఇంటర్నెట్ లో చాలా చర్చనీయాంశమైంది. ఆ క్లిప్ లో ఉన్న ఒక వ్యక్తే దీనికి ప్రధాన కారణం. అతను ఫ్రంట్ రోలోనే నించుని మ్యాచ్ చూస్తున్నాడు. మైక్ టైసన్ ని వీడియో తీయడానికి ఒక స్మార్ట్ ఫోన్ ని అతను యూజ్ చేశాడు. మైక్ టైసన్ పీటర్ మెక్నీలేతో రింగ్ లో పోటీ పడుతుండగా అతను తన స్మార్ట్ ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టాడు. అతను చేతిలో పట్టుకున్న వస్తువు అతను సెల్ ఫోన్ లాగానే ఉంది. కానీ కెమెరాతో కూడిన సెల్ ఫోన్స్ 2000 సంవత్సరంలోనే వచ్చాయి. కానీ సిద్ధాంతకర్తల ప్రకారం ఒక పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది. అదేంటంటే అతను పట్టుకున్న ఆ డివైస్ చూస్తే అది నిలువుగా ఉంది. బట్ డిజిటల్ కెమెరాస్ అన్ని కూడా అడ్డంగానే పట్టుకోవాలి. సెల్ ఫోన్ కెమెరాస్ లో మాత్రమే ఇలా నిలువుగా ఫొటోస్ తీస్తారు.
జనాలు ఈ కెమెరాని అప్పటి వివిధ కెమెరాలతో కంపేర్ చేసి చూసినప్పటికీ దేంతో కూడా అది మ్యాచ్ అయితే కాలేదు. ఇప్పటికీ కూడా దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఇతను టైం ట్రావెల్ చేసి మైక్ టైసన్ మ్యాచ్ చూశాడు, అక్కడ వీడియో తీసుకున్నాడనే అందరూ నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.